to N Today News. అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ఠ కలిగినటువంటి రోజు నుంచి ఈ యొక్క రామాయణం వచన రామాయణం చదువుతూ ఉన్నాము. ఈ వచన రామాయణం నిన్నటితో పూర్తయింది. తిరిగి ఈ వచన రామాయణం విన్నటువంటి తెలుసు. అలాగే ఇక 2-3 రోజుల్లో మహాభారతం కూడా ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఉన్నాము. మీరు కూర్చుంటే ప్రసాదం వస్తాయి. అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించండి. హరే రామ హరే రామ ఈ సంవత్సరం అందరూ వాళ్ళందరూ కూడా పక్కకు తప్పుకోవాలి. కొంచెం వెనక వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందరూ అక్కడే నుంచి ఉంటే మిగతా వాళ్ళు ఎలా వెలిగించడానికి ప్రసాదరాజు గారు ఎక్కడ లోపల ఉన్నారు. వెలిగించిన వాళ్ళు ఒక దీపం వెలిగించి అమ్మ ఒక్కటే వెలిగించండి. ఒక్కటే ఇక్కడ వెలిగించండి. అమ్మ ఒకటి ఉన్నది. ఇదిగో ఒక్కటి వెలిగిస్తే చాలు. దయచేసి వెలిగించిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. రామ రామ హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే Krishna Krishna Hare 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 Rama Hare Rama దీపాలు వెలిగాక ఎంత దేదీప్యమానంగా మన దేవాలయ ప్రాంగణం వెలిగిపోతుందో చూడండి మీరందరూ కూడా. ఉద్దీపస్య జాత వేదః తీసెలిగించమ్మా చేత్తో పట్టుకు. ఉద్దీపస్య జాత వేదః. అందరూ ఏమ్మా కూర్చున్నారండి? కూర్చుని వెలిగిస్తున్నారు. లేచి నిలబడండి. భలేగా ఉన్నారు. ఒక్కొక్కటే అందరూ ఒకటే వెలిగించండి. చీరలు జాగ్రత్త. మిగతా వాళ్ళకి అందరికీ కూడా అవకాశం ఇవ్వండి. తల స్నానం చేసి వచ్చిన వాళ్ళు వెలిగించండి.
తలస్నానం చేసి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటే ప్రతి వాళ్ళు ఒక్క జ్యోతిని వెలిగించండి. అదే కోటి దీపోత్సవం, అనంత దీపోత్సవం, లక్ష దీపోత్సవం అనంతంగా చేసుకునేటువంటిది. ఏదైనప్పటికీ కూడా కోటి దీపోత్సవంగానే సహస్రశీర్షాః పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణే చక్రవచమభేద్యం వెంకటేశితో ఎక్కడ స్థానంలో అక్కడ కూర్చోవాలి. ఎవరున్న స్థానంలో వాళ్ళు కూర్చుంటే ఆ దీపాల యొక్క స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం. అమ్మ కూర్చోవాలి. మీరందరూ తదీయమానసే నిజం దదాది నందపాలక ప్రవృద్ధ వాహినివాయనం సదైవ నందనందనం నమామి కృష్ణ సాగరం. మధ్యలో అందరికీ ఇలాంటి దీపోత్సవ కార్యక్రమాన్ని మీరు ఎక్కడైనా చూసారో లేదో మనకు తెలియదు, కానీ మన గ్రామంలో ఇలాంటి కార్యక్రమం పెట్టుకున్నందుకు మనందరం కూడా ఎంతో సంతోషించాలి. చాలా దూరంగా ఉండండి. అమ్మా నేను ఎవరు పక్కకి జరగ మనము. అమ్మా ఇక్కడ ఎవరు వెలిగించారు? పక్కన జరగాలి. వెలిగితే పక్కన జరగాలి. పక్కన జరగాలి. వెలిగించిన వాళ్ళందరూ కూర్చొని వెలిగించిన వాళ్ళందరూ లైట్లు ఏర్పడుతున్నారు. కూర్చోవాలి. మీరందరూ కూర్చొని ఈ దీప సౌందర్యాలు చూడండి. ఈ దీపాల యొక్క సౌందర్యం భక్తులకు వినండి. దీపాలను చేసినటువంటి మహిళలందరూ యథాస్థానంలో కూర్చోండి. ఆత్మ నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవి నమోస్తుతే శరమానం భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. అందరికీ కూడా ఈ యొక్క కరుణార విందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇప్పటి వరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో చేశాము. అలాగే అందరూ కూడా ఎటువంటి తొక్కిసలాట లేకుండా కొద్దిగా వెనక జరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చూడాలి. కరుణారా వీక్షించండి. అమ్మా కొంచెం వెనక జరగండి. అమ్మా బట్టలు చాలా
ఎందుకంటే వాయుపుత్రుడు ఆయన కూడా సహకారం ఇచ్చాడు మనకి. ఎటువంటి ఇబ్బంది లేకుండా వరుణదేవుడు, వాయుపుత్రుడు అందరూ కూడా శ్రీరామునికి ఇచ్చి సంతోషములు చేసి సుగ్రీవుని యుగంధం జాంబవంతులను ఓడి ఆసేతు వల్లాడి వానర మోకలై పెన్మోకలై ఆదైత్యలై దృంచగా రావణుడంత కాలాగ్ని రుద్రుండగా వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి రా లక్ష్మణన్ మోతరం నింపగా అప్పుడు నీవు సంజీవిని తెచ్చి సౌమాత్రుని గిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులు వీరి బాణ శ్రీరామ బాణాగ్ని వేడుకని బీడుకని తోడుకని వచ్చి బట్టలు చామరమయ్యన్న నీకన్నా నాకెవరు శ్రీరామ భక్త ప్రస్తంబుగా నీగాల్సి నీ సేవం నీకేత్రము చేసిన పాపములు పోవునే భయములు తీరునే భాగ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులో కలుగును వానరాకార యో భక్త మందార యో పుణ్య సంచార యో ధీర యో వీర నీవే సమస్తంబుగా నొప్పి ఆహారక బ్రహ్మ మంత్రము పడి సంసరములు గమ్య వచ్చిన దేహము దాచి శ్రీరామ రామాయణ మన బోధమయ్యప్పుడు తప్పకంతో జహోయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక సంచారి రామనామాకి ధ్యానివై బ్రహ్మదేజమ్మను రుద్ర కల్లోల హరవేర హనుమంత ఓంకార శబ్దములను భూత విశాసములను మామూలుగా మనం తినేటటువంటి బియ్యంలో ప్రవేశించాడు. అందువలన ఈ రోజు బియ్యంతో వండినటువంటి ఏ పదార్థాలు ఉపవాస దీక్షలో ఉన్నటువంటి వారు తీసుకోకుండా ఉంటారు. అందువల్ల ఇతర మిగిలినటువంటి కూడా తీసుకుంటారు. ఇలా రాక్షసులైనటువంటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి ముక్కోటి అని పేరు ఎందుకు వచ్చిందంటే భూలోకంలో ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలను వెంట పెట్టుకుని తన వాహనమైనటువంటి గరుత్మంతుడి మీద భూలోకంలోకి రావడం జరిగింది. అందువలన ముక్కోటి దేవతలతో వచ్చినాడు కాబట్టి ఈ రోజున ముక్కోటి అయింది. ఈ ఏకాదశి, ఈ యొక్క ఏకాదశి నాడు మనం చేసేటటువంటి పూజ అన్ని సంవత్సరానికి 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ 24 ఏకాదశులుగా వచ్చేటటువంటి పుణ్యము ఈ ఒక్క రోజే వస్తుందని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది. కాబట్టి మనసులో పూజ అయిన తర్వాత శ్రీ మహావిష్ణుని మనసులో స్మరించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం స్వీకరించండి. కాసేపు సన్నాయి మేళం పెడుతున్నారు, మీరు ఆగండి. అయ్యా కృష్ణస్వామి, కాసేపు సన్నాయి మేళం పెట్టినానా? కాసేపు సన్నాయి మేళం గట్టిగా గట్టిగా సన్నాయి మేళం. మీరందరూ కూడా విచ్చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆ రాముడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మన గ్రామాన్ని పాడి పంటలతోటి అసౌకర్యాలతో కులతోలుతూ ఉంచుతాడు. కాబట్టి అందరం కూడా మనందరం ధన్యులు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఇచ్చేసి జయప్రదం చేసినందుకు ధన్యోహం.